నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముమ్ము మహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. మీన రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది గురుగారు, తెలియచేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గం గణపతియే నమః. మీనరాశి చలతత్వ రాశి. మీనరాశి చెడుగా ఉంది అని చెప్పడానికి కరెక్ట్ ఆధారాలు లేవు, కానీ ఏలినాటి శని ప్రభావం ఉంది. ఏలినాటి శని ప్రభావం కలిగి ఉన్నందువల్ల మీనరాశి వారికి అధికమైన కష్టాలు నష్టాలు సంప్రాప్తమవుతున్నాయి. అలాగే మీనరాశి వారి గురించి అనేక మంది అత్యధికమైనటువంటి గొప్ప రాశి 100 కోట్లు సంపాదిస్తారు, 1000 కోట్లు సంపాదించేస్తారు, ఒక స్త్రీ వలన మీకు లాభం పొందుతున్నారు, అది ఇది అదని అన్ని రకాలు చెప్తున్నారు. ఎవరి పరిజ్ఞానం వారిది. అది తప్పని నేను చెప్పను, ఒప్పని మనం చెప్పుకోకూడదు. కానీ మీనరాశి వారికి ఈ యొక్క నెలలో యోగదాయకమైన పరిస్థితి ఇంకా రాలేదు. ఎందుకంటే అధికమైన ఖర్చు, ఆదాయం లేని పరిస్థితి. ఆదాయం లేని పరిస్థితి అంటే ఒక రాష్ట్రం వృద్ధి చెందాలి అంటే ఆదాయ వనరుల్ని తీసుకురావాలి, ఆదాయాన్ని ఎలా పెంచాలి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించవలసిన పరిస్థితి. అలాగే మీనరాశి వారి కుటుంబంలో ఆ మీనరాశి సంబంధికులైన వారిలో తనకు ఆదాయం ఏ రకంగా సంపాదించాలి, ఆదాయాన్ని ఎలా రప్పించుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. ఇక్కడ నీకు అనుమానం వస్తుంది, ఆదాయం రాలేదంటున్నారు, ఉద్యోగస్తుడు ఉన్నాడండి, నెలసరికి 70,000 ఆదాయం అండి, సంపాదన అండి, మరి 70,000 వచ్చేది కదా నెలకి. రైటే, వచ్చేసింది. 70,000 వస్తే 1,50,000 ఖర్చు వస్తుంది. ఇక్కడ ఒక అభిషేకం చేసి ఇలా రెమెడీ చేసుకోవాలని చెప్పాను. సరిగ్గా అభిషేకానికి వెళ్ళాలి రేపు పొద్దునని సమకి అన్నీ తెచ్చుకున్నాడు, అన్నీ కొనుక్కుని తెచ్చుకున్నాడు. అభిషేకం చెల్లాలని నేను చెప్పినాయి. ఆ రాత్రి పొద్దున్నే వెళ్ళాలి. రాత్రి సమయం రాత్రి 11 అయ్యేసరికి వాళ్ళ తండ్రి కట ఏదో సమస్య వచ్చి, కిడ్నీ సమస్య వచ్చేసి స్పాట్లో ఆపరేషన్ చేయాలి. ఆ యొక్క విధానాన్ని చేయలేటాడు. అభిషేకాన్ని చేయించాలి, సామాన్లు కొనుక్కున్నాడు, తెచ్చుకోడు, అభిషేకాన్ని చేయలేదు. ఇప్పుడు నా ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, ఏమని చెప్పు, మళ్ళీ వారం చేయించు అని చెప్పాం. అలాగే ఈ యొక్క మీనరాశి వారికి ఆదాయాన్ని మించిన ఖర్చు ఉంటుంది. లేదు, వ్యాపారస్తుడు ఉన్నాడు, లేదు, నాలాంటి ఆస్ట్రాలజర్ ఉన్నాడు. మా యొక్క విధానం ఏంటి, 10 మందికి 10 మాటలు చెప్పి, జాతకాలు చెబితే మాకు ఫ్యూచర్ ఎంత వస్తుంది. ఒక విధానంగా ఆలోచించుతాం. ఇదంటే మార్చి నెల. రేపు మన జనవరి నెల చూద్దాం. జనవరి నెలలో ఏమైంది, అందరూ ఊర్లు వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరు ఊరికి వెళ్ళిపోయారు, ఎవరో లేరు. పండుగ వాతావరణం, ఇన్ని వ్యవహారాలు జరుగుతున్నప్పుడు ఈయన గారి దగ్గరికి వచ్చి మనం జాతకం చెప్పించుకుందామా అని ఎందుకు అనుకుంటాడు? అనుకోరు. అవునా? ఇలా పరిస్థితి ఏంటి, ఆదాయం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు నాదే నేను చెప్పుకోవాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితులు ఈ మీనరాశి వారికి వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులు ఈ నెలలో కూడా, ఈ మార్చి నెలలో కూడా ఇదే పరిస్థితి సంప్రాప్తమవుతుంది. తరువాత మార్చి నెల తరువాత మీనరాశి వారికి అత్యధికమైన శుభలాభ ఫలితములు పొందడానికి అవకాశం ఉంది, చాలా అవకాశాలు ఉన్నాయి. జనం అన్నట్టు 100 కోట్ల రూపాయలు సంపాదిస్తారంటే సంపాదించవచ్చు, దాని ఏముంది, రావచ్చు, అటువంటి ఫలితాలు వస్తాయి. కానీ మార్చి నెలలోని అత్యధికమైన జాగరూకతతోటి వ్యవహారం చేసుకోవాలి. ఒక స్త్రీ వచ్చి మిమ్మల్ని కాపాడుతుందని చెప్పేసి ఒక ఆస్ట్రాలజర్ గారు చెప్పారు. రైటే అనుకున్నాం. కాపాడిందే ముంచిందా తెలుసుకోవాలి కదా. ఓ అమ్మాయి చెబుతుంది, లేకపోతే ఒక స్త్రీ వచ్చి చెప్తుంది అని ఈ జలతత్వరాశి సంబంధమైన వాడు కాబట్టి వ్యామోహంలో పడ్డాడంటే అవసరం అది. ఇడికి పెళ్ళేది, పిల్ల ఉంది, పిల్లలు ఉన్నారు, ఆ రకమైన విధానం చేస్తే ముంచేస్తారు.
అటువంటి పరిస్థితులు పొందడానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ మీనరాశికి ఈ నెలలో. అది కరెక్ట్ కాదు. కష్టే పలి, కష్టపడందే ఎవరికి డబ్బు రాదు. కష్టపడాలి. నువ్వైనా నేనైనా ఎవరైనా గొంతు చించుకుని చెబుతాం గంటలు. ఎందుకు? మీరు ఇన్ని వెళ్ళిపోతారు కాదు, మాకు తృణోపణం వస్తారు. దాంతో నాకు పిల్లలు ఉన్నారు, పెంచుకుంటాం. ఇది లెక్క. ఆలోచించాలి. కష్టపడకుండా డబ్బులు వచ్చేయాలని కూర్చుందంటానంటే ఎలా కుడుతుంది? ఆ దొంగడు పనులు చేసేవాడి. ఇటువంటి పరిస్థితుల్లో మీనరాశి వారు ఉన్నారు. ఈ నెలలో మీనరాశి వారికి యోగదాయకమైన పరిస్థితులు పొందాలన్నా, అధికమైన ఒత్తిళ్లకు లోనయ్యి, అధికమైన ఖర్చులకు లోనయ్యి ఉంటే వచ్చే విధానాలు ఏంటి, ఎలాగ తప్పించుకోవాలి, ఏం చెయ్యాలి? అయితే ఇక్కడ ప్రతి వ్యక్తి మీనరాశి వారికి ఇన్ని 100 కోట్లు వచ్చేస్తున్నాయి, 100 కోట్లు వచ్చేస్తున్నాయి, 200 కోట్లు వచ్చేస్తున్నాయి అని చెప్తున్నారు. కానీ వీళ్ళకి ఉన్న అపయోగమైనటువంటి పరిస్థితులు కలిగినప్పుడు ఏ విధమైనటువంటి పూజలు చెయ్యాలి, దానాలు చెయ్యాలి, వ్యవహారాలు చెయ్యాలి అన్నది ఎవరూ చెప్పట్లేదు. ఈ మీనరాశి వారు ప్రత్యేకంగా చేయని కొన్ని ఉంటాయి, అవి చేసుకోవాలి. అవి చేస్తేనే ఈ రాశి ఫలితములు రాశిలో ఉన్న వారికి అపయోగాన్ని తొలగి, శుభయోగం రాకపోయినా పోనీ శుభయోగం రాలేదు, కష్టం, 100 రూపాయలు వస్తాయి, రాలేదు, 100 రూపాయలు రాకపోయినా 50 రూపాయలు వచ్చింది, సంతోషం. నాకు 100 రావాలనుకుంటే సంతోషం, ఆశాఫలం, ఆశపడతారు. అలా కాదు, నువ్వు మంచి చేయబడలేదు, చెడచెంకుంటే చాలు ఎదట వాళ్ళకి. కాబట్టి శుభయోగాన్ని పొందనా పొందకపోయినా ఏం చేస్తే శుభయోగానికి దారి చూపుతుంది? టార్చ్ లైట్. ఈ టార్చ్ లైట్ వేసి చూపించాలి కొంతమందికి. మీనరాశి వారు ఏం చేయాలి? ప్రతి శనివారం నాడు, ఈ నెల ప్రతి శనివారం నాడు కూడా నవగ్రహములు ఉన్న గుడికి, శివాలయానికి వెళ్ళాలి. నవగ్రహములు ఉన్న గుడికి వెళ్ళి ఒక బెల్లం ముక్క, ఒక తమలపాకు, ఒక 150 గ్రాములు నల్లని నువ్వులు, ఒక వాటర్ బాటిల్, ఎంగిలి చేయని వాటర్ బాటిల్, ఇది పట్టుకుని వెళ్ళాలి. వెళ్ళి నవగ్రహముల చుట్టూ 27 ప్రదక్షిణలు చేయాలి. ఉదయకాలం, సాయంత్రం కాదు నేను చెప్తుంది, 27 ప్రదక్షిణలు చేయాలి. 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత నీళ్లు నవగ్రహంలో మధ్యలో ఉన్న శనీశ్వరుని విగ్రహం మీద పోయాలి, వాటర్ బాటిల్. ఆ తర్వాత ఒక 100 గ్రాములు నువ్వుల నూనె పోయాలి. ఇవన్నీ పోసే ముందు ఒక నల్లని వస్త్రం, తక్కువ రకాన్ని, పెద్ద కాస్ట్లీ ఒక్కలేదు, నల్లని వస్త్రం విగ్రహానికి పెట్టి ఈ నీళ్లు పోసి, ఆ తర్వాత నీళ్లు పోసిన తర్వాత విగ్రహం వస్త్రం పెట్టి, వస్త్రం పోసిన తర్వాత నువ్వుల నూనె పోసి, ఆ తర్వాత నువ్వులు కూడా పోసాలి ఆ విగ్రహానికి. ఆ తర్వాత తమలపాకులో నుంచి బెల్లం ముక్క పెట్టాలి. ఆ బెల్లం ముక్కతో పాటు ఇన్ని నువ్వులు మిగిల్చి అక్కడ పెట్టి కొంచెం నీళ్ళు చిలకరించి, ఆ పంతులు గారు ఉంటారు, వాళ్ళ చేత కొంచెం సంకల్పం చెప్పించుకుని పూజ చేస్తారు, చేయించుకోవాలి. చేయించిన తర్వాత 27 ప్రదక్షిణ ముందు చేస్తారు కాబట్టి తర్వాత గుడిలో ఉంచి బయటకు ఇచ్చి శుభ్రంగా కాళ్ళు, చేతులు, ముఖము కొడుక్కోవాలి. అదే గుడి మన ఇంటికి దగ్గరగా ఉంటే ఇంటికి వెళ్ళి స్నానం చేసేయాలి. ఆ తర్వాత విభూతిని ధరించాలి, నుదుటి నిండుగా విభూతి ధరించాలి. విభూతి ధరించి కుంకుమ ధరించాలి. కుంకుమ ధరించిన తర్వాత శివాలయంలోకి వెళ్ళి శివాలయంలోని శుభ్రంగా అభిషేకాన్ని చేపించాలి. శివతత్వ విధానంలో అభిషేకాన్ని చేపించాలి. అభిషేకం చేసిన తర్వాత ఆ రోజంతా ఆయిల్ లేని ఫుడ్ తినాలి. ఆ రోజు ఆయిల్ లేని ఫుడ్ తినాలి. ఇలాగా ఈ నెలలో ఎన్ని వారాలైతే శనివారాలు వస్తాయో శనివారాలు అభిషేకాలు చేయించాలి. మొట్టమొదటిసారి చేసేటప్పుడు మాత్రమే నువ్వులతో నవగ్రహములు చేయాలి. రెండో వారం చేయనవసరం లేదు, శివాభిషేకం చేస్తే సరిపోదు. ఈ యొక్క పరిహారం చేస్తే రానున్న పరిస్థితి ప్రభావాలు, ఎంతటి గడ్డు పరిస్థితులైనా సరే తొలగి శని ప్రభావం నుంచి బయటపడి శుభయోగమైన ఫలితాలు పొందగలుగుతారు. అంతటి శుభతయుక్తమైన పరిస్థితి కలిగించిన రెమెడీ ఇది. మీనరాశి వారికి మార్చి నెలలో ఎండ ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ.